లేవు. ఇక్కడ రాత్రి లేదు, పగలు లేదు అంటే చీకటి వెలుతురుల గురించి కాదు. కాలం అనేది లేదు అని చెప్తుంది. కాలం అనేది మార్పు మీద ఆధారపడి ఉంటుంది. ముందు పరిస్థితి నుంచి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మార్పు ఉంటేనే మనకి సమయం గడిచినట్లుగా అనుభవాన్ని పొందుతాం. కానీ నిర్వికల్పమైన నిశ్చలమైన స్థితిలో మార్పు అనే పరిణామమే లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో కాలం కూడా పుట్టలేదు అని చెప్పబడింది. కాబట్టి ఈ 2 శ్లోకాల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0, స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 0. టైమ్ అండ్ స్పేస్ 2 జీరోగా మారిన ఈ సందర్భాన్ని సైన్స్లో సింగ్యులారిటీ అంటారు. మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ విశ్వం ఏర్పడడానికి ముందు సింగ్యులారిటీ అనే పరిస్థితి ఉన్నదని, ఆ తర్వాత మహావిస్ఫోటనం జరిగి విశ్వం ఏర్పడిందని, దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారని కనుగొనడం జరిగింది.